కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే మనందరికీ పరిచయమైన టీసీఎస్ ఇటీవల రోజుల్లో సోషల్ మీడియాలో కొన్ని ఆన్లైన్ పోర్టళ్లలో టీసీఎస్ సంస్థ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సంస్థ స్పష్టంగా ప్రకటించింది. టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కన్నిమల్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. 50,000 నుండి 80,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్న వార్తలు పూర్తిగా తప్పు అని ఆయన చెప్పారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం సంస్థలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కేవలం 1% ఉద్యోగులను మాత్రమే తొలగించారు. అంటే సుమారు 6,000 మంది ఉద్యోగులు మాత్రమే సంస్థను వీడారని తెలిపారు. ఇవి కూడా సాధారణంగా జరిగే పర్ఫార్మెన్సెస్ ఆధారిత మార్పులు మాత్రమేనని, ఎటువంటి భారీ లేఆఫ్స్ లేవని ఆయన స్పష్టం చేశారు. సుదీప్ కన్నుమల్ ప్రకటన ప్రకారం FY26 మొదటి త్రైమాసికం నాటికి టీసీఎస్లో ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. అయితే రెండవ త్రైమాసికం నాటికి అది స్వల్పంగా తగ్గి 5,93,314కు చేరిందని వివరించారు. ఈ తగ్గుదల సాధారణమైన మార్పు మాత్రమేనని, దానిని లేఆఫ్లుగా చూపించడం తప్పుదారు తప్పించే ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టీసీఎస్ సంస్థ వ్యాపారం స్థిరంగా ఉందని, అన్ని ప్రాజెక్టులు, క్లయింట్ల ఒప్పందాలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. కొత్త నియామకాలపైన కంపెనీ దృష్టి పెట్టిందని, తాజాగా అనేక కొత్త డాక్యుమెంట్లను కూడా నియమించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ లేఆఫ్స్ ప్రచారంపై ఐటీ యూనియన్ కూడా స్పందించింది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. అయితే కంపెనీ స్పష్టత ఇవ్వడంతో ఉద్యోగులు ఇప్పుడు కొంత ఊరట పొందనున్నట్లు తెలుస్తుంది. నీడ్స్ ప్రతినిధులు పేర్కొంటూ సంస్థల పర్ఫార్మెన్స్ లేదా ప్రాజెక్టు అవసరాల ఆధారంగా కొన్ని చిన్న మార్పులు చేయడం సాధారణమని చెప్పారు. కానీ ఈ మార్పులను మాఫ్ లేఆఫ్స్గా చూపడం సరికాదని, సమాజంలో అనవసర భయం సృష్టించవద్దని సూచించారు. టీసీఎస్ ప్రతిపాదనలు కూడా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ అనేక కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తుందని, ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఉద్యోగుల భద్రత, వృత్తి స్థిరత్వం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు.